నమస్కారం. వసంత పంచమి జరుపుకోవడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. దానికంటే ముందు అమ్మవారి చేతిలో ఉండే జపమాల, శ్వేతపద్మం, శ్వేతవస్త్రం మరియు హంస గురించి తెలుసుకుందాం. అమ్మవారు హంసవాహిని. హంస ఎలాగైతే పాలని, నీళ్ళని వేరువేరుగా చూస్తుందో, ఈ లోకంలో ఉన్న చెడుని, మంచిని కూడా వేరువేరుగా చూసి మనం మంచి మాత్రమే స్వీకరించాలని హంసకు గుర్తు. కేవలం పుస్తకాలు మాత్రమే చదవకుండా కాసేపు వాటిని ధ్యానించాలి అనే గుర్తుతోనే జపమాల చేతిలో పట్టుకుంటారు అమ్మవారు. ఇకపోతే శ్వేతవర్ణ రంగు వస్త్రం, శ్వేతవర్ణ కమలం. శ్వేతవర్ణ వస్త్రం శాంతికి గుర్తు. కమలం ఎలా అయితే అంటున్నట్టు మలినం లేకుండా బయటికి ఎలా వస్తుందో, ఈ లోకంలో ఉన్న చెడుని కూడా మన దగ్గరికి రానివ్వకుండా కేవలం మంచి మాత్రమే అందరికీ పంచాలి అని ఆ కమలం గుర్తు అన్నమాట. ఇకపోతే శ్లోకాల గురించి తెలుసుకుందాం. యా కుందేందు తుషారహార ధవల, యా శుద్ధ వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసనం, యా బ్రహ్మార్చుత శంకర ప్రభృతిభిల్ దేవై సదా పూజితం, సామాం పాతు సరస్వతి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ 2 శ్లోకాలు పఠిస్తే చాలా మంచిది. ఈరోజు ఏ పని మొదలుపెట్టినా ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుందని అంటారు. పిల్లలకి అక్షరాభ్యాసాలు కూడా జరిపిస్తారు. ఈరోజు వసంత పంచమి జరుపుకోవడానికి గల కారణం అమ్మ జయంతి ఒక కారణమైతే, మరొకటి వసంతకాలంలోకి అడుగు పెడతాం మనం ఈ రోజు నుంచి. అంటే చలికాలం అయిపోయి వేసవి కాలంలోకి, స్ప్రింగ్ సీజన్లోకి అడుగు పెడతాం అనమాట. దాని గుర్తు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆదరిస్తారని కోరుకుంటున్నాను.